యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ప్యాథరిక్ ఇన్సిడెంట్, April 22 పుల్వామా అటాక్ తర్వాత ఇంత దారుణమైన టెర్రర్ అటాక్ జరగటం ఇదే తొలిసారి, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 years అన్నమాట. సో పహల్గామ్ టెర్రర్ అటాక్ జమ్మూ కాశ్మీర్లో, సదరన్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో బైషరన్ అని చెప్పి ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది, టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. పహల్గామ్ ప్రాంతం అంటాం. చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్తారు. చాలా అద్భుతంగా ఈస్థెటిక్ అట్మాస్ఫియర్ చాలా ఉంటుంది అక్కడ. ట్రెక్కింగ్ ప్యారడైజ్ అనమాట అదంతా. సో ఆ టైంలో సడన్గా అడవిలోంచి చాలామంది టెర్రరిస్టులు వచ్చేసారంట. వచ్చి వీళ్ళందరినీ చంపేశారు, అక్కడున్న టూరిస్టులని. 26 మంది ఇమీడియట్గా చనిపోయారు. దానిలో 2 ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. సో వెరీ సీక్రెట్ అండ్ హిడెన్ అటాక్ అనమాట. లష్కర్-ఈ తోయిబా ఆఫ్ షూట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేశారు. ప్రధాని మోడీ గారు ఎవరైతే సౌదీ అరేబియాలో ఉన్నారో ఆయన ఇమీడియట్గా తన పర్యటన ఆపేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇంకా ఇతరులతో కలిసి మీటింగ్ కూడా, ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు అక్కడున్న సిచ్యువేషన్. అయితే చాలామంది ఇంజురీస్ కూడా పాలయ్యారనమాట, గురయ్యారు. దాంతో ఎవరైతే ఇంజురీస్ అయ్యారో వాళ్ళలో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోయారన్న వరకు ఇంతవరకు అఫీషియల్ డేటా ఇంకా ఇవ్వలేదు. పుల్వామా అటాక్ 2019 పుల్వామా అటాక్ తర్వాత ఇంత పెద్ద అటాక్ జరగటం ఇదే దారుణం అనమాట. అప్పట్లో పుల్వామా అటాక్లో 40 మంది సెంట్రల్ రిజర్వ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు జరిగిన అటాక్ సౌత్ కాశ్మీరు, అప్పుడు జరిగిన పుల్వామా అటాక్ కూడా సదరన్ కాశ్మీర్ అనమాట. సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. చనిపోయిందంతా ఆల్మోస్ట్ సివిలియన్స్, టూరిస్టులు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళిన వాళ్ళు. టూరిస్టుల మీద ఇలాంటి దాడి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అనమాట. ముఖ్యంగా పహల్గామ్ ప్రాంతంలో బైషరన్ మీడోస్ అని, అది ఆ ఏరియా మొత్తం చాలామంది సీనిక్ బ్యూటీ, ఈస్టెటిక్ బ్యూటీ కోసం వెళ్తారు చూడటానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట సదరన్ కాశ్మీర్లో, అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా కాశ్మీరీ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేశారంట. దాదాపు ఆ ప్రాంతంలో ఏదైతే మొత్తం ఆ ఏరియా ఉంది సదరన్ కాశ్మీర్, ఆ పహల్గామ్ ప్రాంతంలో కొన్ని వేల మంది జనాలు ప్రతిరోజు వెళ్ళి అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం వెళ్తుంటారంట. అయితే జమ్మూ కాశ్మీర్ మనకు తెలుసు, జమ్మూ కాశ్మీర్ 2019లో దానికి యూనియన్ టెరిటరీ స్టేటస్ మనం ఇచ్చి స్టేట్హుడ్ తీసేసాం. సీఎం అబ్దుల్లా కూడా రెస్పాండ్ అయ్యి చాలా అన్యాయం కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లీడర్స్, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వ్లాదిమిర్ పుతిన్, యూకే ప్రెసిడెంట్ కేర్ స్టార్మర్, వీళ్ళందరూ కూడా ఈ టెర్రర్ అటాక్స్ని, పహల్గామ్ టెర్రర్ అటాక్స్ని ఖండించారు. ఇది చాలా అన్యాయం, తప్పు, ఇటువంటి టెర్రరిజంకి ఈ రోజులో స్థావరం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. దీని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి మెసేజ్ ఇచ్చారంట. ఇది మేమున్నాం మీకోసం అన్నట్లు హీ హ్యాస్ గివెన్ అ మెసేజ్ ఆల్సో. సో బిగ్ థింగ్. రష్యా, యుఏఈ, యూకే, ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా పహల్గామ్ అటాక్ని, టెర్రర్ అటాక్ని ఖండించారంట.